నమస్తే అంకుల్. ప్రస్తుతానికి మంగళగిరి కాన్స్టిట్యూషన్లో రేపు ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? మొన్న ఆర్కే గారు కూడా రాజీనామా చేశారు కదా. ఎవడు గెలిచిన ఊరికి చేసింది ఏదీ లేదు. ఓకే. ఆ, గెలవటమే కానీ పోవటమే. బాగుంటుంది. ఒకసారి రెండు సార్లు వస్తాడు, తాతగారి తద్దినానికి కనపడతాడు, పోతాడు అంతే. ఈసారి మంగళగిరిలో లోకేష్ గారు ఖచ్చితంగా గెలుస్తారు అంటున్నారు. పెద్ద సపోర్ట్ ఏమీ లేదు. ఏం నమ్మకం లేదు, టగ్గాయక ఓకే. ఏం నమ్మకం తక్కువే లోకేష్. లోకేష్ నమ్మకం తగ్గే. అలాగే ఈ ఆర్కే గారు రాజీనామా చేశారు కదా, దానివల్ల పార్టీకి నష్టం అనుకుంటారా, లాభం అనుకుంటున్నారా? పార్టీకి నష్టం ఎందుకు ఉంటుంది, లాభమే ఉంటుంది. గంజి నుంచి పోయి రేపు ఆర్కే గారిని కలుతాడు, మేము ఆడిని చెబుతాడు, ఆయన ఈయన చెబుతాడు, అంత అయిపోయింది. పప్పు నువ్వు నేనే తన్నుకున్నాం. ఓకే. అది వాళ్ళంతా బాగానే ఉంటారు. అంతా బాగానే ఉంటారు. అలాగే 2024 ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? 2024 ఎవరు వస్తారు అనుకుంటున్నారు మీ అంచనా? ఎవడు వస్తాడో ఎవడు రాడో చెప్పలేము. ఈ దిక్కుమాల ప్రభుత్వం వచ్చాక మా జనం నాశనం అయిపోయారు. రాజధాని 3 ముక్కలు చేశాడు, 3 ముక్కలుగా అయిపోయారు. అది అలాగే అదే జగన్ మాత్రం మరి 175 గెలుస్తే ఈసారి ఖచ్చితంగా అది అంటారు. జగన్ 175 గెలవడు తగ్గగా ఉంటారు. అది పోటీ. ఓకే. ఈ మంగళగిరిలో మరి మంగళగిరి చెప్పలేం. పోటాపోటీ ఏముండదు అంటారా? లోకేష్ ఉంటుంది కానీ ఉండా లోకేష్ నెక్కడు. గెలవని ఎవరు అంటారా? ఇక్కడ అలా ఉంది వైసీపీ వాళ్ళది. గంజరంజీవి బీసీ కింద బీసీఏ ఇది అంటారు. క్యాస్ట్ వాళ్ళ ఓటింగ్ ఎక్కువ ఉందంటారు. ఆ క్యాస్ట్ ఓటింగ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీసీ కింద వస్తారు కాబట్టి గంజరంజీవికి మొగ్గు చూపుతారు. కానీ నేను అనేది కాదు, వాళ్ళ నీ కులాన్ని వదిలిపెట్టుకుంటావా, అది జరిగేది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ వైసీపీ పార్టీలో ఈ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయడం కానీ సీట్లు మార్పిడి కదా, అది ఎలా చూస్తారు? 3 నెలల ఎలక్షన్స్ పెట్టుకున్నారు. 3 రాజీనామా చేసిన దద్దమ్మలు రాజీనామా చేస్తున్నాడు. దద్దమ్మలు అటు ఇటు తిరగకుండా పట్టించుకోకుండా ఉంటే రాజీనామా చేయక ఏం చేస్తాడే? నువ్వు పని చేద్దాం వచ్చావు, నువ్వు చక్కగా సాయంత్రానికి ఇవన్నీ చూసుకొని వెళ్తేనే కానీ నీ జీతం ఇచ్చేది. అది ఎవరిని పట్టించుకోకుండా ఒక ఎమ్మెల్యే వచ్చినప్పుడు, ఎమ్మెల్యే పలానా చోటకు వచ్చి ఇప్పుడు కేతిరెడ్డి చేస్తున్నాడు, ఎట్ట చేస్తున్నాడే? గడప అక్క అమ్మని నాన్నని ఏదో దాని పెద్దమ్మని తృప్తిగా తిరుగుతున్నాడు. జనం కూడా తృప్తిగా ఇది చేస్తున్నారు. అది కేతిరెడ్డి లాగా చేసిన ఒక ఎమ్మెల్యే ఉన్నాడు మన ఈ ఏరియాలో. జగన్ గారు కూడా మా ప్రభుత్వం ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి పంపిస్తున్నారు. గడప పంపిస్తారు. కొంతమంది ఉండోళ్ళకి ఆయన ఇస్తున్నారండి. కోట్లు ఉండోళ్ళకి ఇస్తున్నారు. పథకాలు ఒకటి, ఇది పెన్షన్లు, ఆరోగ్యశ్రీ, ఇవన్నీ వాళ్ళకి రోజులు వచ్చిన కోట్లు ఉండేవాళ్ళకి. కోట్లు ఉండేవాడు బియ్యం కార్డు కూడా ఉంది. కోట్లు ఉండేవాడు. ఈ తాడేపల్లిలో కోట్లు ఉండేవాడికి 180 మందికి ఉంది. లేనివాడికి లేదు. నాకు బియ్యం కార్డు కూడా లేదు. అది అయితే ఈసారి మళ్ళీ లోకేష్ గారు కష్టమే అంటారు. ఈ కాళ్ళు కాయాలి కాయట చెబుతారని చెప్పలేం. కేసీఆర్ గెలుతాడని చెప్పలా. అది ఇదేంత జరిగింది. తగ్గాపోర్లోనే ఉంటుంది. అసలు రేపు ఎలక్షన్ ఆయాల పరిస్థితి చూడండి. ఈ దడం మాటల్లో మన బంగాళ గ్యారంటీ ఈ ఎలక్షన్లు తగ్గా పోరుకుంటుంది. ఈ దడం మామూలుగా ఉండదు.